హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి. సో నేనైతే ఇడ్లీ బ్యాటర్ తోటి ఇడ్లీ వేస్తున్నాను. ఈరోజు మీకు నేను 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ చూపిస్తాను. అంటే శనగలు ఉంటాయి కదా, దాంతో 2 రకాల చట్నీలు ఈజీగా చేసేసుకునేలాగా నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇడ్లీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. అంటే ఇడ్లీలోకే కాదు, దోశ, పెసరట్టు వీటన్నిటికి కూడా చాలా బాగుంటుంది. సో పచ్చిమిర్చి అనేది కొంచెమే వేసాను, ఎందుకంటే దీంట్లో మనం కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో ఒక పచ్చిమిర్చి ఒక 2 వేసాను. అలాగే టమాటా వేసిన తర్వాత ఇక్కడ చూసారా, శనగలు అలాగే చింతపండు అన్నిటినీ వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకండి, అంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో తర్వాత 1 స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అంటే మసాలా కారం అట్లా కాకుండా ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అన్నమాట. తర్వాత సాల్ట్ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఇది చల్లారేదాకా మనం వెయిట్ చేయాలి. ఈలోపు ఇంకొక చట్నీ నేర్పిస్తాను, అంటే ఇంకో చట్నీ చేసేసుకుందాం. దీవేమో పచ్చిగా చేసుకోవాలన్నమాట. అదే శనగలతోటి ఇక్కడ ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఇంక శనగలు డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, అంటే రుచికి సరిపడా వేసేసి దీంట్లో వాటర్ యాడ్ చేసి అంతే, ఇంకా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఈలోపు చల్లబడిపోయిందండి. సో దీన్ని కూడా మనం మిక్సీ వేసేసుకుందాం. అయిపోయింది. ఇది కూడా చూసారా, ఇదేమో కొంచెం ఇటు సైడ్ ఉన్న చట్నీ ఏమో కొంచెం వాటర్గా చేశాను, ఆ సైడ్దేమో కొంచెం గట్టిగా చేశాను. రెండిటికి పోపు పెట్టేసుకుంటున్నాను. రెండిటికి ఒకటే పోపు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే సపరేట్గానే చేసుకోవచ్చు, మీ ఇష్టం. సపరేట్గా అవసరం లేదండి, 2 ఒకేలాగా పెట్టేసుకోండి. పోపు అన్నిటికీ ఒకటే వేస్తాం కదా, సో అందుకోసమని. ఇక్కడ ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసేసాను. తర్వాత హింగ్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత నేనేమో ఇక్కడ 2 విధాల పోపు పెట్టుకుంటున్నాను అన్నమాట. దీంట్లో వేసేసాను. ఈ చట్నీకి ఏమో అక్కడక్కడ మనకు ఉల్లిపాయలు తగులుతుంటే బాగుంటుందని చెప్పి అలా చేశాను. దీనికేమో ఉల్లిపాయలు లేకుండా పోపు పెట్టాను, అంటే ఆయిల్ అలాగే మినపప్పు, ఆవాలు, కరివేపాకు. అయిపోయింది ఆ చట్నీ. ఇడ్లీ తినేసి ఇంకా లవ్లీని రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను అండి. ఎందుకంటే ఈరోజు లవ్లీ వాళ్ళది యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే, అంటే డ్యాన్స్ ఉన్న వాళ్ళు 2 o'clockకి వెళ్ళాలి అని చెప్పారు, ముందుగా రెడీ అయ్యి. సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి, అలాగే వాళ్ళు కాస్ట్యూమ్స్ వేసి మేకప్ అవి చేసుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి. సో బుజ్జితల్లిని ఇప్పుడే హెడ్ బాత్ చేసి చక్కగా రెడీ చేసి పంపించాను. సో ఇక్కడ చూడండి, నేను టిష్యూ పేపర్తో ఫ్లవర్ చేశాను కదా, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నమాట క్రేజీగా. సో అందుకోసమని మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడేమో కనకాంబరాలు పువ్వులు వచ్చేసాయి. సో లవ్లీని డ్రాప్ చేసేస్తానని చెప్పేసి హరి బయలుదేరేశారు. చూసారా ఎండ ఎంత అలా ఉందో. 2 o'clock అంటే అసలు బీభత్సంగా ఉందండి ఎండ అనేది మాకు. సో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏమో మమ్మల్ని కూడా రెడీ అయిపోమని చెప్పారన్నమాట. సో తర్వాత ఏమో నేను కూడా రెడీ అయిపోయాను, అంటే రెడీ అవ్వడానికి తినడానికి టైం పడుతుందని చెప్పేసి. సో నేను కూడా రెడీ అయిపోయాను. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. లాంగ్ మ్యాక్సీ డ్రెస్ వేసుకున్నాను. సో మీతో మాట్లాడుతున్నానండి ఇక్కడ, అంటే మీరు నాతో పాటు వస్తారా చూడటానికి యాన్యువల్ డే అని చెప్తున్నాను. బట్ ఇక్కడ మ్యూట్ చేసేసాను అన్నమాట, సౌండ్ లేకుండా, అందుకోసం అని చెప్పి. సరే అని ఇప్పుడు నేను డబ్బింగ్లో చెప్తున్నాను. దీక్షిత్ కూడా రెడీ అయిపోయాడు. దీక్షిత్ దేంట్లో లేడండి, అంటే డ్యాన్స్లో లేడన్నమాట, సెలెక్ట్ అవ్వలేదని చెప్పి. లవ్లీ ఒకటే ముందు వెళ్ళిపోయింది. దీక్షిత్ మాతో పాటు వస్తున్నాడు. వీళ్ళకి ఇన్విటేషన్ నా చేతిలో ఉంది కదా, అది మళ్ళీ కూపన్ ఇచ్చారన్నమాట, ఫుడ్ కూపను. సో దాది ఉంటేనే ఫుడ్ ఇస్తారని చెప్పారన్నమాట, అందుకోసం అని చెప్పి. సో ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసాక కొంచెం మీకు షేర్ చేస్తున్నాను.
సో మేము కొంచెం ముందుగానే వెళ్ళిపోయాము, ఎందుకంటే లవ్లీ డ్యాన్స్ వేస్తుంది కదా, సో పాప మేరీ పాప అని సాంగ్ వేస్తుంది అన్నమాట. సో దానికి హరి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పి కొంచెం ఎర్లీగా రమ్మన్నారు, అందుకే తొందరగా వెళ్ళిపోయాం అన్నమాట. సో ఎంట్రన్స్లో ఇక్కడ బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు అందరూ పిల్లలు, మంచి రోజ్ ఫ్లవర్స్తో మనకు వెల్కమ్ చెప్తున్నారు అన్నమాట. వచ్చేసాం, ఇంకా బెలూన్ డెకరేషన్ కూడా చేస్తున్నారు. సో ఇటు వచ్చేసాక దీక్షిత్ వాళ్ళ టీచర్ అనుకుంటా, తను అలా వెళ్తుంటే నువ్వు దేంట్లో లేవా నాన్న, కరాటీలో ఉన్నావా అని అడుగుతున్నారు. లేవా అని చెప్పేసరికి వాడు ఓకే అంటున్నాడు. చూడండి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేశారు స్టేజ్ దగ్గర. ఇంకా ఎవ్వరు రాలేదు, సో మేము మాత్రం ఫాస్ట్గా వచ్చేసాం. సో పైకి వెళ్ళి చూస్తే ఇంకా లవ్లీ రెడీ చేస్తున్నారన్నమాట. డ్రెస్ చేంజ్ చేసి ఉంచారు, మేకప్ అవి వేయడానికి రూమ్లోకి తీసుకొచ్చారు. అలాగే మేకప్ చేస్తున్నారు, అలాగే మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది కదా, సో కాస్ట్యూమ్స్ వేశాక సో ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ కొంచెం షూట్ చేసాము మళ్ళీ పైకి వెళ్ళి. అండ్ మేము మేకప్ వేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట, వాళ్ళే వేస్తారంట అందరికి కలిపి. సో అన్నీ అక్కడ పెట్టుకున్నారు మేకప్ వేయడానికి, ఈ రూమ్లోకి తీసుకొచ్చారు. సో లవ్లీని చూడండి అటు వెళ్ళింది, కనిపిస్తుంది కదా మీకు, ఐడెంటిఫై చేశారా లవ్లీని? ఇదిగో బుజ్జి తల్లి. ఇంకెక్కడ నిల్చోబెట్టారు మేకప్ వేయడానికి వాళ్ళకి. అందరు పిల్లలు చక్కగా ఉన్నారు. మేకప్ వేసుకోవడానికి రెడీగా. సో మేమేమి ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం. ఇంక పేరెంట్స్ అందరూ కిందకి వెళ్ళిపోండి అని చెప్తే ఇంకొచ్చేసాము. ఈ స్నాక్ ఇచ్చారండి ఇక్కడ వీళ్ళకి, అంటే ఒక కూపన్కి 2 బాక్సెస్ ఇచ్చారనమాట. ఫ్రూటీ ఇచ్చారు, అలాగే 2 బిస్కెట్స్ ఇచ్చారు, కరాచీ బిస్కెట్స్, అలాగే ఒక స్విస్ రోల్ ఇచ్చారన్నమాట. ఇది ఉంది ఒక బాక్స్లో. సో ఇదే విధంగా అన్ని బాక్స్లో ప్యాక్ చేశారన్నమాట. ఒక కూపన్కి 2 బాక్సెస్ ఇచ్చారు. లక్కీ లవ్లీకి 4 బాక్సెస్ వచ్చాయి. హ్యాపీగా 4 మెంబర్స్ తిన్నాం అన్నమాట మేము, ఒక్కొక్కరు ఒక్కో బాక్స్ లాగా. సో తర్వాత ఏమో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పి నేను సాంగ్స్ అన్నీ తీసేసాను. సో మ్యూజిక్ పెట్టేస్తున్నాను, హ్యాపీగా చూడండి. లాస్ట్లో గివ్ అవే అనౌన్స్ చేశాను, సో దాన్ని కూడా మిస్ అయిపోకండి, ఓకేనా. ఇంకా మ్యూజిక్ పెట్టేస్తాను, హ్యాపీగా చూడండి. నచ్చితే కనుక వ్లాగ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. అలాగే లవ్లీ ఎలా డ్యాన్స్ వేసింది అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
1,000, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను గివ్ అవే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా. సారీ, నిన్న అనౌన్స్ చేయలేదు ఎందుకంటే చిన్న బిజీగా ఉన్నాను. అది ఎందుకు బిజీ కూడా నేను ఈరోజు వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను, చూడండి. ఆ బిజీలో పడి నేను అస్సలు టైం సెట్ అవ్వలేదు నాకు నిన్న గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయడానికి. ఈరోజు వచ్చేసి మనం 2 గివ్ అవేస్ ఇచ్చాం కదా, ఆ 2 గివ్ అవేస్ విన్నర్స్ని నేను అనౌన్స్ చేసేస్తాను. ర్యాండమ్గా పిక్ చేస్తానని చెప్పాను కదా, సో ర్యాండమ్గా పిక్ చేస్తాను. ఏంటంటే మనం కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ ఇచ్చాం కాబట్టి ఆ లింక్ అనేది మనం ర్యాండమ్ పిక్కర్లో ఇవ్వడానికి పాసిబుల్ కాదు. అందుకోసం నేనేం చేస్తానంటే ఆ కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న కామెంట్స్ అని రాసుకోవాలంటే అస్సలు వల్ల కాదన్నమాట. ఎందుకంటే 1200 మెసేజెస్ ఉన్నాయి ఒక దగ్గర, ఇంకొక దగ్గర చాలా మెసేజెస్ ఉన్నాయి. సో అందుకోసం నేనేం చేస్తానంటే సపరేట్గా, అంటే మనం జ్యువెలరీకి ఇచ్చాం కదా, అదేమో నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. అంటే నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను పైకి కిందకి. లవ్లీ ఎక్కడ స్టాప్ అంటే అక్కడ నా ఫింగర్ ఉంటుంది, వాళ్ళే విన్నర్. ఓకేనా? స్మాల్ అప్డేట్ కూడా చేస్తున్నాను. ఎవరైనా గివ్ అవే విన్నర్స్ కాకపోతే వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. మన ఛానల్లో 10 గివ్ అవేస్ ఉన్నాయి. సో 2 ఇప్పుడు అయిపోయాయి కదా, ఇంకా 8 గివ్ అవేస్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ 80Kకి గివ్ అవే అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. సో అలా లేకుండా ఇప్పుడు పెట్టాను కదా, మళ్ళీ అప్పుడు గివ్ అవే అని చెప్పేసి ఆలోచించుకొని ఇప్పుడే 10 మెంబర్స్కి గివ్ అవే కండక్ట్ చేసేస్తాను. ఇది బాగుంది కదా. సో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి సో ఒకేసారి 10 మెంబర్స్కి ఇచ్చేస్తే నేను హ్యాపీ, మీరు హ్యాపీగా ఉంటారన్న ఒక ఉద్దేశంతో ఈ గివ్ అవే అనేది కండక్ట్ చేస్తున్నాను. అయితే నా దగ్గర అంటే కొత్త ప్రోడక్ట్స్ అండి, మేకప్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్. చాలామంది ఏంటంటే ఇవి నాకు నచ్చాయి, అవి నాకు నచ్చాయి అంటారు కదా. సో డిఫరెంట్ బ్రాండ్స్ మీద నేను లింక్స్ అనేటివి కింద ఇస్తూ ఉంటాను. ఆ లింక్స్ అనేది మీరు ఖచ్చితంగా క్లిక్ చేసినట్లయితే కనుక, అంటే ఎందుకు క్లిక్ చేయమంటున్నానంటే మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఈ గివ్ అవే ద్వారా నేను కండక్ట్ చేస్తున్నాను. ఓకే, మీకు నచ్చిన జ్యువెలరీ అలాగే నచ్చిన లిప్స్టిక్ షేడ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారో మిగిలిన ప్రోడక్ట్స్ కూడా అలాగే సెలెక్ట్ చేసుకోండి. అది నేను ఎవ్రీడే ఒక వ్లాగ్లో చూపించి మీకు చెప్తాను ఆ గివ్ అవే గురించి. సో దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి. 10 గివ్ అవేస్ ఇస్తున్నాను కాబట్టి 10 మెంబర్స్ విన్నర్స్ ఉంటారు. వాళ్ళు కూడా మీకు నచ్చిన ప్రోడక్ట్సే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆలస్యం చేసేయకుండా ఈరోజు 2 గివ్ అవేస్ ఉన్నాయి కదా, ఆ 2 గివ్ అవేస్ విన్నర్ని అనౌన్స్ చేసేద్దామా. ప్లీజ్ ఎవరికైనా రాకపోతే అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, ఇంకా 8 గివ్ అవేస్ ఉన్నాయి మన ఛానల్లో. ఓకేనా? డైలీ ఉంటాయి, సో డైలీ పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఈరోజు గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసేద్దాం.
ఇంకా 8 గివ్ అవే విన్నర్స్ ఏమో ర్యాండమ్ పిక్కర్లో పిక్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లింక్ అనేది ఇచ్చేస్తాను కాబట్టి, ఇవి కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న లింక్స్ కాబట్టి వీటిని ఇలాగా నేను విన్నర్నే సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనకు 1.2 మెసేజెస్ ఉన్నాయి కదా కామెంట్స్. సో ఈ కామెంట్స్ ఓపెన్ చేశాను. లవ్లీ ఇక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. సో నేను ఏవి చూడనండి వాటిని. సో మీరే లవ్లీ ఎక్కడ స్టాప్ అంటుందో నేను అక్కడ ఫింగర్ పెడతాను. సో వాళ్ళే విన్నరు. ఓకేనా? ఉండమ్మా, అప్పుడేనా? అప్పుడే అంటే ఎట్లా? నేను 1కి 2 సార్లు అన్న తర్వాత. సో ఇన్ని కామెంట్స్ ఉన్నాయి మనకు. ఉండమ్మా, నేను చెప్తాను, గమ్మునుండు. చూసారా, చూపిస్తున్నాను అన్నమాట కామెంట్స్ అనేటివి అన్నీ. ఒకసారి చూడండి కామెంట్స్ని అన్నీ. ఒకసారి చేశాక నేను 1, 2, 3 అన్న తర్వాత నువ్వు స్టాప్ చెప్పాలి. ఓకేనా? ఈ కామెంట్స్ అన్నీ వస్తున్నాయి కదా, లోడ్ అవుతున్నాయి. సో ఈ కామెంట్స్ అన్నీ వచ్చేసినాక నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇన్ని కామెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను వీటిని ఇట్లు పైకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో లవ్లీ ఎక్కడ స్టాప్ అంటే నేను అక్కడ వాళ్ళకి విన్నర్ని అనౌన్స్ చేసేస్తానండి. ఓకే, 1, 2, 3 స్టార్ట్. వీళ్ళు విన్నరు. వీళ్ళే విన్నర్ అండి. ఎవరు వచ్చారు? మాధవి వేములపల్లి. సో తను విన్నర్ అండి. విన్నర్ వచ్చేసి సో చూసారు కదా, మాధవి వేములపల్లి మన జ్యువెలరీ విన్నర్ అండి. సో మాధవి వేములపల్లి కంగ్రాచులేషన్స్. మీ అడ్రస్ నాకు జీమెయిల్కి పంపించండి. amulyas.kitchen@gmail.comకి మీ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. నేను మీకు గిఫ్ట్ అనేది కొరియర్ చేస్తాను. ఓకేనా? మీకు నచ్చింది వచ్చేసి అన్నీ బాగున్నాయి. హాయ్ అమ్ము, అన్నీ బాగున్నాయి. కానీ నాకు అయితే గ్రీన్ బీడ్స్, బ్రాస్ ట్రెడిషనల్ జ్యువెలరీ, చోకర్ ఉన్నాయి కదా, అవి బాగున్నాయి అన్నారు. ఒక జ్యువెలరీనే నేను మీకు సెండ్ చేస్తానండి. సో మీరు ఆప్షన్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ గివ్ అవే అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ గివ్ అవే విన్నర్ని అదే విధంగా అనౌన్స్ చేద్దాం. ఓకే, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి తర్వాత సెకండ్ గివ్ అవే అనౌన్స్ చేశాం కదా, స్టేకోర్కి 3 లిప్స్టిక్ షేడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మెసేజ్ వచ్చేసి మనకు, ఆ కామెంట్స్ వచ్చేసి మనకు 530 ఉన్నాయి. సో వాళ్ళని కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. నేను కామెంట్స్ అనేటివి ఓపెన్ చేశాను. తిప్పుదండి కెమెరాకి. సో సేమ్ దీన్ని కూడా మనం కామెంట్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటాను పైకి కిందకి. నేను 1, 2, 3 అన్న తర్వాత లవ్లీ స్టాప్ చెప్తే అక్కడ ఆపేస్తానండి. ఓకేనా? నేను అసలు చూడట్లేదు అన్నమాట వీటిని. సో ముందు మనం కామెంట్స్ అన్నిటినీ లోడ్ చేసుకుందాం. కామెంట్స్ అన్ని లోడ్ అయిపోయాయి కదా. సో ఇంక మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? నేను స్టార్ట్ చేస్తున్నానండి ఇది వరకు లాగే. సో లవ్లీ ఎక్కడ స్టాప్ చెప్తే అక్కడ నేను ఈ కామెంట్స్ని పై నుంచి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాను. లవ్లీ ఎక్కడ స్టాప్ చెప్తే ఆ విన్నర్కి 3 షేడ్స్ పంపిస్తాను. ఓకేనా? ఓకే, 1, 2, 3
స్టాప్. సో వీళ్ళు విన్నరు దేవిశ్రీ. దేవిశ్రీ. ఓకే, ఓకే. సెకండ్ విన్నర్ వచ్చేసి దేవిశ్రీ. ఓకే, తను మెసేజ్ పెట్టింది ఏంటంటే స్టే ఒకరికి లిక్విడ్ లిప్స్టిక్ రెడ్, పింక్, మెరూన్ నక్క అని చెప్పింది. సో ఈ 3 షేడ్స్ మీకు పంపిస్తాను. దేవిశ్రీ కంగ్రాచులేషన్స్. మీరు కూడా నా amulyaskitchen@gmail.comకి మీ కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి. నేను మీకు కొరియర్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ అన్ని ఇద్దరు విన్నర్స్కి. సో మిగిలిన వాళ్ళు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా 8 గివ్ అవేస్ ఉన్నాయి. సో 8 గివ్ అవేస్ అయితే ఇలా పిక్ చేయం. సో 8 గివ్ అవేస్ విన్నర్స్ని అయితే ఇలా పిక్ చేయనండి. కామెంట్ ర్యాండమ్ పిక్కర్లో పిక్ చేస్తాను. సో ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు చాలా కష్టపడ్డాం ఈ గివ్ అవే విన్నర్స్ని తీసుకోవడానికి. ఎందుకంటే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టిన వాటికి లింక్ అనేది ఉండదు. సో ర్యాండమ్గా పిక్ చేయడానికి. అందుకోసమని ఇలా కష్టపడి పిక్ చేశాను. దాంట్లో అయితే చాలా ఈజీగా మనం ర్యాండమ్ పిక్కర్లో నుంచి ఒక విన్నర్ని పిక్ చేసేస్తుంది అది. ఓకే, మీరందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ప్లీజ్ ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, మరొక ఈ వీక్ అంతా జరిగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. హ్యాపీగా గెలుచుకోండి. ఇంకా 8 గివ్ అవేస్ ఉన్నాయి. మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. అలాగే మాధవి, అలాగే దేవిశ్రీ, మీ ఇద్దరు నాకు అడ్రస్ సెండ్ చేస్తే నేను మీకు కొరియర్ చేస్తాను. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.